శైలుని కాపాడి ఇంటికి తీసుకువచ్చి సురేష్ చెంప పగలగొట్టి షాక్ ఇచ్చిన మహా. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ మన ఛానల్కి ఎంతో సపోర్ట్నిస్తుంది. ఇక మహా చక్రి ఇద్దరు కూడా పెళ్లి చూపులు ఆగిపోయాయి, ఇక జరగవు అని చెప్పడంతో కేశవ్ అయితే సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలో వరాలైతే చూడు పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు, నోరు మూసుకుని చెప్పింది చెప్పినట్టు విను. నువ్వు గనక వద్దు కాదు కూడదు అన్నావా తర్వాత నా విశ్వరూపాన్ని చూస్తావు. ఈసారి చెంప పగలగొట్టడం కాదు, ఒంటి నిండా వాతలు వేసేస్తాను, అది గుర్తుపెట్టుకో. నువ్వు ఆ కేశవనే పెళ్లి చేసుకుంటానని పెచ్చిపోతే మాత్రం ఊరుకునేదే లేదు అంటూ వరాలైతే చెప్తూ ఉంటుంది. నాన్న, నా బాధ నువ్వైనా అర్థం చేసుకో. నేను కేశవని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను. దయచేసి నా మాట వినండి. నా బాధను అర్థం చేసుకోగలిగేది మీరొక్కరు మాత్రమే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి నాన్న, నేను ఎవరిని పెళ్లి చేసుకోలేను అంటూ ఇక శైలు అయితే చెప్తూ ఉంటుంది. ఈ విషయంలో మాత్రం నేను నీకు సపోర్ట్ చేయలేను. చిన్నప్పటి నుంచి నిన్ను ఎంతో గారాబంగా పెంచుకున్నాను, అన్ని విషయాల్లో నీకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాను. మీ అమ్మ ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోకుండా నీకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేశాను కాబట్టి ఈరోజు నువ్వు నా గుండెల మీద తన్నావు. ఆ కేశవగాడికి నిన్ను ఎట్టి పరిస్థితులు ఇచ్చి పెళ్లి చేయను. అది అసలు ఒక కుటుంబమేనా? అదొక ఇల్లా? ఆ ఇంట్లో వాళ్ళు మనుషులా? అసలు నేను గారాబంగా పెంచుకున్న నా కూతుర్ని ఆ ఇంటికి కోడలుగా ఎలా పంపిస్తాను? ఎట్టి పరిస్థితులు అది జరగని పని అంటూ ఇక శైలు తండ్రి అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోతాడు. అయ్యో, ఇప్పుడు ఏం చెయ్యాలి? వాడికి ఫోన్ చేస్తేనేమో పెళ్లి చూపులు ఆపేస్తాను అన్నాడు, ఇక్కడ చూస్తేనేమో పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తున్నారు. వాడేమో ఇంకా ఎలాంటి ఫోను చెయ్యలేదు, ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు అంటూ ఇక ఎంతో బాధపడుతూ ఉంటుంది శైలు అయితే. ఇంతలో పెళ్లి వాళ్ళు వస్తారని హడావుడిగా వరాలైతే అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. అప్పుడిక పెళ్లి వాళ్ళు అయితే వచ్చేస్తారు. ఇక వాళ్ళని చూసిన శైలు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదేంటి, పెళ్లి చూపులకి ఎవరూ ఇక్కడికి రాకుండా చేస్తానని చెప్పాడు, ఇక్కడ చూస్తే వీళ్ళు వచ్చి కూర్చుని మాట్లాడుకోవడాలు కూడా అయిపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? అసలు వాడు ఏం చేస్తున్నాడు? నువ్వు ధైర్యంగా ఉండు, నేను చూసుకుంటాను అని చెప్పినవాడు వీళ్ళు ఇంటికి వచ్చినా కనీసం ఏ సమాధానం లేకుండా మౌనంగా ఉన్నాడేంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అప్పుడే కీర్తి అయితే వస్తుంది. ఇక కీర్తి రాగానే అమ్మయ్య సమయానికి వచ్చావు, ఒక్కసారి నీ ఫోన్ ఇవ్వు అంటూ అడుగుతూ ఉంటుంది. శైలు అయితే ఆగవే, ఆంటీ అక్కడే ఉంది, ఏదో నా మాటలు నమ్మింది కాబట్టి నేను వాళ్ళకి అనుగుణంగా మాట్లాడుతున్నాను అనుకొని నన్ను లోపలికి రానిస్తుంది. ఇప్పుడు నేను గనక నీకు ఫోన్ ఇవ్వడానికి వస్తున్నానని తెలిస్తే ఎట్టి పరిస్థితిలో కూడా నన్ను లోపలికి కూడా అడుగు పెట్టనివ్వదు. ఒక్క నిమిషం ఆగు అంటూ కీర్తి అయితే చెప్తూ ఉంటుంది. నాకు టైం లేదే, ఇప్పుడు ఈ పెళ్లి చూపులు గనక జరిగాయి అంటే ఇక నా పని అయిపోతుంది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళనివ్వరు, ఇక పెళ్ళి అయ్యేంత వరకు నన్ను బంధిస్తూనే ఉంటారు. దయచేసి ఒక్కసారి ఫోన్ ఇవ్వు, మా అమ్మ చూడకుండా నేను మాట్లాడతాను అంటూ ఇక శైలు అయితే ఫోన్ తీసుకుని వెంటనే కేశవకి అయితే ఫోన్ చేస్తుంది. ఏంట్రా, ఏంటి, నువ్వేమనుకుంటున్నావు? అసలు నన్ను పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నావా? నన్ను వదిలించుకుంటే సంతోషంగా ఉంటుంది అనుకుంటున్నావా? పెళ్లి చూపులు ఆపుతానని చెప్పి పెళ్లి వాళ్ళు ఇక్కడికి వచ్చి మెక్కేదాకా తీసుకువచ్చావు. వాళ్ళేమో హాయిగా కూర్చుని తింటూ పెళ్లి విషయాలు మాట్లాడుకుంటున్నారు. నువ్వు ఉండి కూడా ఏం చేస్తున్నావురా అంటూ అడుగుతూ ఉంటుంది కోపంగా శైలు అయితే. ఏంటి నువ్వు మాట్లాడేది? పెళ్లి వాళ్ళు రావడం ఏంటి? మా వాళ్ళు వచ్చి వాళ్ళని రాకుండా చేశారు కదా అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక చక్రి అయితే అడుగుతూ ఉంటాడు. ఏంట్రా, మేము వాళ్ళని వెళ్లకుండా చేసాం కదా, వాళ్ళు వెళ్ళడం ఏంటి అంటూ అనంగానే ఏమో మీరు ఎలా పడ్డారో నాకు తెలియదు,
ఇక్కడ పెళ్లి వాళ్ళు మాత్రం వచ్చి కూర్చున్నారు, కావాలంటే ఫోటో చూడు అంటూ ఇక అక్కడ కూర్చున్న వాళ్ళని ఫోటో తీసి కేశవ్ ఫోన్కి అయితే పంపిస్తుంది. ఇక ఆ ఫోటో చూసిన మహాచక్రి ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. అయ్యో, మీరు చెప్పింది వీళ్ళకి కాదండి, మీరు వేరే వాళ్ళకి చెప్పారు. ఏ అమ్మాయి జీవితంతో ఆడుకున్నారో ఏంటో నేను అక్కడికి మీతో చెప్తూనే ఉన్నాను, ఇతను అయ్యి ఉండడు, ఒక్కసారి వివరాలు అడిగి చెప్తే బాగుంటుంది అని. కానీ ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. మీరు చెప్పింది ఒకరికి, ఇక్కడికి వచ్చింది ఒకళ్ళు. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఇక ఆలోచిస్తూ ఉంటుంది మహా కూడా. అప్పుడే కేశవ్ అయితే, ఒరేయ్, నిన్ను నమ్ముకున్నందుకు నన్ను నట్టింట్లో ముంచావు కదరా, ఏదో సహాయం చేస్తావని నిన్ను అడిగితే ఇలా చేస్తావని అనుకోలేదు అంటూ కేశవ్ అయితే కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడే ఇంతలో ఇక వరాలైతే శైలు దగ్గరికి అయితే వస్తుంది. పద, వాళ్ళు నిన్ను చూసుకోవడానికి వచ్చారు, నడు అంటూ శైలునైతే తీసుకుని వెళ్తుంది వరాలైతే. అప్పుడే శైలునైతే తీసుకువెళ్ళంగానే వాళ్ళైతే శైలుని చూసి ఇక ఎంతో సంతోషపడుతూ అమ్మాయి మాకు నచ్చింది అని చెప్పడంతో అప్పుడు ఇక అబ్బాయి అయితే అడుగుతూ ఉంటాడు, మీకు నేనంటే ఇష్టమో లేదో చెప్పండి అంటూ అనంగానే ఇక శైలు అయితే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక పెళ్ళికొడుకు అయితే ఆడపిల్లలు ఇలా మౌనంగా ఉన్నారు అంటే దానికి అర్థం అంగీకారం తెలిపినట్టే కదా, అంటే నేనంటే మీకు ఇష్టమని అర్థమవుతుంది, మీరు కూడా నాకు నచ్చారు, ఈ పెళ్ళి నాకు కూడా ఇష్టమే అంటూ అబ్బాయి చెప్పంగానే ఇక అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు. సరేనండి, తొందరలోనే ముహూర్తాలు పెట్టుకుందాము అంటూ ఇక అబ్బాయి తరపు వాళ్ళు చెప్పి వెళ్తూ ఉండగా అప్పుడే దారిలో చక్రి అయితే ఆపుతాడు. ఆగండి, ఇప్పుడేగా మీరు ఒక అమ్మాయిని చూసొచ్చారు, ఆ అమ్మాయి వేరే అతన్ని ప్రేమించింది, వాళ్ళిద్దరూ ఒకరు లేకుండా ఒకరు ఉండలేరు, ఇద్దరూ అంత ప్రాణంగా ప్రేమించుకున్నారు, ఆ విషయం మీతో చెప్పకుండా ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి చేస్తున్నారు అంటూ ఇక చక్రి చెప్పంగానే అవునా, ఇప్పుడే వెళ్ళి అడిగొస్తాము అంటూ ఇక అబ్బాయి తరపు వాళ్ళు అయితే మళ్ళీ వెనక్కి అయితే వెళ్తారు. ఇంతలో వెళ్ళేసరికి శైలు అయితే చెప్తూ ఉంటుంది, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా నాకు ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు, నేను కేశవుని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోలేను, మీరు ఒకవేళ బలవంతంగా పెళ్లి చెయ్యాలని చూస్తే చచ్చిపోతాను, నా శవానికే మీరు పెళ్లి చెయ్యాలి అంటూ ఇక శైలు అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇంతలో అబ్బాయి అయితే అవసరం లేదండి, మీకు ఇష్టం లేకుండా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, మీరు మౌనంగా ఉండేసరికి మీకు ఇష్టమేమో అని నేను ఈ పెళ్లికి ఒప్పుకున్నాను, మిమ్మల్ని బలవంతం పెట్టి పెళ్లి చేసుకుంటే రేపన్న రోజు మన జీవితాలు సంతోషంగా ఉండవు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అంటూ ఇక అబ్బాయి అయితే వెళ్ళిపోతాడు. అప్పుడికి శైలు అయితే సంతోషపడుతుంది. అప్పుడే వరాలైతే కోపంగా శైలు చెంప పగలగొట్టి, మా కడుపున చెడబుట్టావు కదే, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎంతో కష్టపడి మంచి సంబంధాన్ని తీసుకువస్తే అది కూడా నాశనం చేశావు కదే అంటూ వరాలైతే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక శైలు తండ్రి కూడా చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో ఇక శైలు అయితే మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీకి అయితే బయలుదేరుతుంది. నువ్వు కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు, ఇంట్లోనే పడుండు అంటూ వరాలనంగానే, చూడమ్మా, మీరు ఎలాగో ఒప్పుకునేదాకా నా అంతటి నేను కేశవతో ఏమీ వెళ్ళిపోను, మీరేమీ భయపడవలసిన అవసరం లేదు, నేను కాలేజీకే వెళ్తున్నాను, అనుమానమైతే నువ్వు కూడా నాతో పాటు కాలేజీకి రా, తర్వాత మళ్ళీ తీసుకొద్దు గాని అంటూ అనంగానే, నాకు ఇంకదే పని, నీతో బాడీగార్డ్లా తిరుగుతూ ఉంటాను అంటూ ఇక వరాలైతే చెప్తూ ఉంటుంది. శైలు అయితే ఇక కాలేజీకి బయలుదేరి వెళ్తుంది. ఇంతలో ఇక సురేష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు, నన్ను అంత దారుణంగా అందరి ముందు కొట్టి అవమానించారు, వాళ్ళకి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటే ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి అంటూ సురేష్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎలాగో ఆ కేశవగాడి మీద అమ్మా నాన్నకి పీకల దాకా ఉంది, ఎలాగో అందరి ముందు మా చెల్లిని వాడు ప్రేమిస్తున్నాడన్న విషయం బయటపడింది, అందుకే ఖచ్చితంగా ఇప్పుడు నా చెల్లెలు గనుక కనిపించకపోతే ఖచ్చితంగా నింద మాత్రం ఆ కేశవ మీదే పడుతుంది, వాడు అరెస్ట్ అవుతాడు, నాకు కూడా కావాల్సింది అదే అంటూ ఇక సురేష్ అయితే నిర్ణయించుకుంటాడు. అప్పుడే ఇక శైలు అయితే కాలేజీకి వెళ్తూ ఉండగా ఎదురుగా వచ్చి, అమ్మ శైలు, నేను నీ ప్రేమని అర్థం చేసుకున్నాను, నువ్వు
కేశవ్ బావ పెళ్లి చేసుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది. అమ్మా నాన్నని నేను ఎలాగైనా ఒప్పిస్తాను. పద, నిన్ను కేశవ్ బావ పిలుస్తున్నాడు. కేశవ్ బావ దగ్గరికి వెళ్ళి కూడా నేను క్షమాపణ చెప్పొచ్చాను. ఇప్పుడే నా చెల్లెల్ని తీసుకువస్తానని కూడా చెప్పాను. పలానా దుక్కునున్నాడు అంటూ ఇక చెప్తూ ఉంటాడు సురేష్. అయితే అప్పుడు ఇక సురేష్ మాటలు నమ్మిన శైలు అయితే సురేష్తో పాటు వెళ్తుంది. ఇక వెళ్ళంగానే శైలునైతే ఒక దుక్కునైతే బంధిస్తాడు సురేష్. అయితే అప్పుడిక తన ఫ్రెండ్స్ని అయితే అక్కడ కాపలాగా పెట్టి వెళ్ళిపోతాడు. ఇంతలో ఇక శైలు అయితే ఇంటికి రాకపోయేసరికి ఇంట్లో అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. వరాలు, శైలు తండ్రి అందరూ కూడా శైలు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే సురేష్ కూడా శైలు కోసం కంగారు పడుతున్నట్టు నటిస్తూ అప్పుడే చెప్తూ ఉంటాడు, నాకు తెలిసి మన శైలుని వాళ్ళెన్నా దాచిపెట్టారేమో. ఈరోజు ఉదయం పెళ్లి చూపులైనవి అని తెలుసుకొని మళ్ళీ ఇలాగే బలవంతంగా దానికి పెళ్లి చేసేస్తామని అనుకుని శైలుని వాళ్ళే దాచిపెట్టుంటారని అనిపిస్తుంది. ఆ మెకానిక్ గాడు ఖచ్చితంగా ఎక్కడో దాచిపెట్టే ఉంటాడు. వాణ్ణి గనుక మనము అరెస్ట్ చేయిస్తే మన శైలు ఎక్కడుందో ఖచ్చితంగా తెలిసిపోతుంది అంటూ ఇక సురేష్ అనంగానే పదరా ఇప్పుడే చెప్పాలి అంటూ ఇక వరాలు అలాగే వరాల భర్త ఇద్దరూ కూడా వెళ్తారు. అప్పుడు ఇక బయటికి రారా మెకానిక్కే అంటూ గట్టిగా అరుస్తుంది వరాలైతే. అప్పుడే అందరూ బయటికి వస్తారు. ఏంటి మళ్ళీ ఎందుకు వచ్చావు, మళ్ళీ ఎందుకు అరుస్తున్నావు అంటూ ఇక అడుగుతూ ఉంటుంది మహా. అయితే ఎందుకు అరుస్తున్నానా, నా కూతుర్ని కనిపించకుండా చేసిందే కాకుండా మళ్ళీ ఎందుకు అరుస్తున్నాను అంటారేంటి? నా కూతురు కనిపించడం లేదు, ఇంకా ఇంటికి రాలేదు అంటే ఖచ్చితంగా మీరే దానిని దాచిపెట్టుంటారు. ముందు నా కూతురు ఎక్కడుందో చెప్పండి, లేకపోతే అరెస్ట్ చేయించవలసి వస్తుంది అంటూ అనంగానే అప్పుడే కేశవ అయితే ఏంటి శైలు కనిపించడం లేదా, మరి ఇప్పటి వరకు మీరు ఏం చేస్తున్నారు, కనీసం పోలీస్ కంప్లైంట్ అయినా ఇవ్వాలి కదా అంటూ అనంగానే అరే ఎంత బాగా నటిస్తున్నావు, నా కూతుర్ని తీసుకువెళ్ళిపోయింది కాకుండా మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని నటిస్తున్నావా? ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఎప్పుడో ఇచ్చాము. నా కూతురు కనిపించకపోవడానికి కారణం నువ్వే అని నాకు తెలుసు. దాన్ని ఎక్కడో దాచిపెట్టి మాయ చేసి దాని జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు. నాకు నీ కుటుంబం గురించి తెలియదు అనుకున్నావా అంటూ వరాలు అనంగానే చూడండి శైలు కనిపించడం లేదని ఇప్పుడు మీరు చెప్పేదాకా నాకు తెలియదు. శైలు అంటే నాకు ప్రాణం. తనకి ఏం జరుగుతుందో అని నేను కంగారు పడుతూ ఉంటే మీరు మాత్రం అటు తిప్పి ఇటు తిప్పి నింద నా మీద వేసి నన్ను మాత్రం టార్గెట్ చేస్తే ఊరుకునేదే లేదో. వెంటనే శైలుని ఎక్కడుందో వెతకాలి అంటూ అనంగానే ఎక్కడెతుకుతావు, నా చెల్లెల్ని మాయం చేసిందే నువ్వు, అలాంటి వాడివి ఎక్కడ వెతుకుతావురా, నిన్ను వెంటనే అరెస్ట్ చేయిస్తాను అంటూ అనంగానే చూడండి శైలు కనిపించడం లేదు అనడానికి మీ దగ్గర సాక్ష్యం ఉండొచ్చు, కానీ శైలుని కేశవే తీసుకువెళ్ళాడు అనడానికి ఎలాంటి సాక్ష్యం లేదు. తనకి మీ ఇంటి దగ్గర ఉండడం ఇష్టం లేక ఒకవేళ వెళ్ళిపోయిందేమో. ఈ కారణాలేవీ లేకుండా ఎలా కేశవని అరెస్ట్ చేయిస్తారు, ఎలా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తారు, అసలు ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అనుకున్నారు అంటూ అనంగానే అప్పుడు ఇక శైలు తల్లి అయితే చెప్తూ ఉంటుంది, నాకు తెలుసు మీరు ఇలాగే చెప్తారు అని. నా కూతుర్ని మోసం చేసి దాచిపెట్టిందే కాకుండా ఇలా మాట్లాడతారా, వెంటనే నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి నా కూతుర్ని కాపాడమంటాను అంటూ ఇక వరాల భర్త ఇద్దరూ కూడా కంగారుగా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళిపోతారు. ఇంతలో మరొక వైపు శైలునైతే బంధించడంతో శైలు అయితే బాధపడుతూ ఉంటుంది. సొంత చెల్లెల్ని నన్నే మోసం చేసి ఇక్కడ బంధించడానికి నీకు అసలు మనసు ఎలా వచ్చిందిరా, నువ్వు నా అన్నయ్యవి, చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగాము, కలిసి ఆడుకున్నాము, అలాంటి నన్ను బంధించాలన్న ఆలోచన నీకు ఎలా వచ్చిందిరా, బంధించింది కాకుండా నీ ఫ్రెండ్స్ని ఇక్కడ పెడతావా అంటూ బాధపడుతూ ఉంటుంది శైలు అయితే. ఇంతలో మరొక వైపుకి విషయం తెలుసుకున్నాం కేశవ, చక్రి, మహా అందరూ కూడా శైలు గురించి అయితే వెతుకుతూ ఉంటారు. ఇంతలో ఇక సురేష్ ఫ్రెండ్స్ అయితే ఫుల్లుగా తాగి ఇక బంధించిన దగ్గరికి అయితే వస్తారు. ఒరేయ్ వాడు ఇక్కడే మనల్ని కాపలాగా ఉండమన్నాడురా, ఇక్కడే ఉందాము, అయినా ఈ పాపని చూస్తూ ఉంటే చాలా అందంగా కనిపిస్తుంది,
మనం ఎందుకు వదిలిపెట్టాలి, ఖచ్చితంగా వదిలిపెట్టడానికి వీల్లేదు అంటూ వాళ్ళైతే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే శైలు దగ్గరికి అయితే రాగానే, ఒరేయ్ నేను నీ ఫ్రెండ్ చెల్లెలిరా, నేను మిమ్మల్ని కూడా అన్నల్లాగే అనుకున్నాను, మీరిప్పుడు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు భయం వేస్తుంది అంటూ అనంగానే, నువ్వు మా ఫ్రెండ్ చెల్లెలివి మాత్రమే, మా చెల్లెలివి కాదు కదా, మేమెందుకు ఈ అవకాశాన్ని వదిలేసుకుంటాము అంటూ సురేష్ ఫ్రెండ్స్ అయితే ఇక శైలుతో అసహ్యంగా ప్రవర్తిస్తూ ఉండడంతో శైలు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకురా నాకు ఇలాంటి పరిస్థితి కల్పించావు, నీ చెల్లెలు జీవితాన్ని నువ్వే నాశనం చేస్తున్నావు అంటూ ఇక శైలు అయితే తన మనసులో అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు ఇక మహాచక్రి ఇద్దరూ కూడా అటువైపుగానే శైలు ఎక్కడైనా ఉందేమని వెతుకుతూ ఉంటారు. ఇంతలో అనుకోకుండా కిటికీలోంచి ఇక శైలు అయితే కనిపిస్తుంది మహాకి. అక్కడొక్కసారి చూడండి, శైలుని చూడండి అంటూ అనంగానే, అవును లోపల ఎవరో ఉన్నారు అంటూ ఇక చక్రి మహా ఇద్దరూ కూడా లోపలికైతే వెళ్తారు. ఇంతలో ఇక సురేష్ ఫ్రెండ్స్ అయితే శైలుని బలవంతం చెయ్యబోతూ ఉండగా అనుకోకుండా శైలు అయితే గోడపై పడిపోతుంది. ఇక శైలు తలకైతే దెబ్బ తగులుతుంది. ఇంతలో చక్రి మహా లోపలికి రాగానే ఇక ఆ నలుగురిని కూడా చక్రి అయితే చితక్ కొడతాడు. ఎంత దారుణానికి దిగజారిపోయారా, ఆఖరికి నీ ఫ్రెండ్ చెల్లెలను కూడా చూడకుండా తన జీవితాన్ని నాశనం చెయ్యాలని చూస్తారా, మీరేం ఫ్రెండ్స్ రా, అవునులే వాడే అసలైన పెద్ద ఎదవా, వాడు ఫ్రెండ్స్ అంటే మీరు కూడా ఎదవల్లాగే ఉంటారు కదా, సరిపోయారా మీ తొట్టి బ్యాచ్ మొత్తం, అసలు ఈ అమ్మాయి మీదే చెయ్యి వేస్తారా, అమ్మాయి నా తమ్ముడికి కాబోయే భార్య, అంటే మా ఇంటి మహాలక్ష్మి, అలాంటి మహాలక్ష్మిని ఎవరైనా ఏదైనా చేస్తే ఎలా చూస్తూ ఊరుకుంటాను అంటూ చక్రి అయితే వాళ్ళందరినీ కూడా చితక్ కొడతాడు. అప్పుడు ఇక మహా అయితే వెంటనే శైలుని హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్తుంది. హాస్పిటల్లో అయితే శైలుకి ఇక తలకి కట్టు అయితే వేస్తారు. అప్పుడే ఇక మహా అయితే అడుగుతూ ఉంటుంది, ఏం జరిగింది, వీళ్ళు నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అంటూ అనంగానే, మా అన్నయ్య నన్ను నమ్మించి మోసం చేశాడు, నిన్ను కేశవ్ బావ రమ్మంటున్నాడు, నేను నీకు అండగా ఉంటాను, మీ ఇద్దరికీ పెళ్లి జరిపిస్తాను అని చెప్పాడు. నిజమే అనుకుని వాడు మాటలు నమ్మి వాడితో వెళ్తే వాడు నన్ను అక్కడ బంధించాడు. నన్ను బంధించి కేశవ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయించాలని ప్లాన్ చేశాడు. అందులో భాగంగానే నన్ను అక్కడ బంధించి తన ఫ్రెండ్స్ని అప్పగించారు. ఆ ఎదవులు ఫుల్లుగా తాగి నా జీవితాన్ని నాశనం చేయాలని చూశారు. ఈరోజు సమయానికి గనుక నువ్వు చక్రి గారు రాకపోతే నా జీవితమే నాశనం అయిపోయిండేది. నా మొహం మీ ఎవరికి చూపించలేక నేను ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉండేదాన్ని. ఈరోజు ప్రాణాలతో బయటపడ్డాను అంటే దానికి కారణం మీ ఇద్దరే అంటూ ఇక శైలు అయితే మహాని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ఇక మహా అయితే శైలుని తీసుకుని వరాలింటికైతే వస్తుంది. అప్పటికి తలకి కట్టుతో శైలుని చూసి, వరాలైతే ఏమైందే, ఏం జరిగిందే, ఉదయం వీళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే మీ కూతురు ఎక్కడుందో మాకు తెలియదు అన్న ఈ మహాతల్లి ఇప్పుడు నీకు తలకి కట్టు వేయించి మరే తీసుకువచ్చింది అనుకున్నాను, వీళ్ళే ఏదో చేశారు అని అంటూ వరాలనంగానే, నిజ నిజాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ ఇక మహా అయితే అక్కడే ఉన్న సురేష్ చెంప అయితే పగలగొడుతుంది. ఇక సురేష్ చెంప పగలగొట్టి నిజాన్నైతే బయట పెడుతుంది. ఈ ఎదవా తన చెల్లెల్ని తన ఫ్రెండ్స్కి అప్పగించాడు, ఒక దుక్కున బంధించాడు, వాళ్ళు తప్ప తాగి కళ్ళు మూసుకుపోయి శైలు జీవితాన్ని నాశనం చెయ్యాలి అనుకున్నారు. అప్పుడే నేను చక్రి గారు వెళ్ళి కాపాడి తీసుకువచ్చాము. మేమెళ్ళడం గనుక కాస్త ఆలస్యం అయి ఉంటే ఈరోజు శైలు జీవితమే నాశనం అయిపోయి ఉండేది. ఆ నిజం తెలుసుకోకుండా ఎందుకు నోరు పడేసుకుంటున్నారు అంటూ మహా అయితే వరాల మీద కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే శైలు కూడా జరిగింది మొత్తం చెప్పడంతో ఇక వరాలు భర్త చాలా బాధపడుతూ ఉంటారు. నువ్వు అసలు మనిషివేనా, సొంత చెల్లెల్నే బంధించి ఆ తాగుబోతెదవలకి అప్పగించి నీ చెల్లెలి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా, చూడు ఇప్పుడు శైలు మా మనిషి, ఖచ్చితంగా కేశవకి శైలుకి పెళ్లి చేసే తీర్తాను. నువ్వు ఇలా బంధించాలని చూసినా, తనని ఎక్కడికైనా దూరంగా పంపించేయాలని చూసినా, తనకి ఏదైనా హాని తలపెట్టి
ఆ నింద మా కుటుంబంపై వెయ్యాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదు. పోనీలని ఇన్ని రోజులు నిన్ను క్షమిస్తే నువ్వు మాత్రం ఇంత నీచానికి దిగజారిపోతావా? సొంత చెల్లెలి విషయంలోనే ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తావా? అసలు నిన్ను చూస్తూ ఉంటే అసహ్యం వేస్తుంది. ప్రతి ఆడపిల్ల తనకి ఒక అన్నో తమ్ముడో ఉంటే రక్షణగా ఉంటుంది అనుకుంటుంది. కానీ నువ్వు నీ తోబుట్టువు జీవితాన్ని నాశనం చేయాలని చూసావు. నువ్వు ఇంకొకసారి గనుక తన జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదు, చంపేస్తాను అంటూ మహా అయితే ఇక సురేష్కి వార్నింగ్ అయితే ఇస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే పొదరిల్లు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ టీవీ